హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 9 మరియు 10 గురించి ఓసారి క్విక్గా చూద్దాం. పెళ్లిలో సమస్యలొచ్చినప్పుడు విడాకులే ఫైనల్ అనుకోనక్కర్లేదు. దానికి వెళ్లే ముందు చట్టం మనకి 2 ముఖ్యమైన దారులు చూపిస్తుంది. అవే ఈ సెక్షన్లు. మొదటిగా సెక్షన్ 9. మీ పార్ట్నర్ ఎలాంటి సరైన కారణం లేకుండా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారనుకోండి, అప్పుడేం చేయాలి? మీరు కోర్టుకి వెళ్లి మళ్లీ కలిసి జీవించమని ఆర్డర్ తెచ్చుకోవచ్చు. దీన్నే దాంపత్య హక్కుల పునరుద్ధరణ అంటారు. అసలెందుకు వెళ్ళిపోయారో నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా వెళ్ళిపోయిన వాళ్లదే. సరే, రెండోది సెక్షన్ 10. ఒకవేళ కలిసి ఉండటం అసలు కుదరట్లేదు, కాని విడాకులు కూడా వెంటనే వద్దు, అప్పుడు ఈ ఆప్షన్ పనికొస్తుంది. దీన్నే జ్యుడిషియల్ సెపరేషన్ అంటే కోర్టు పర్మిషన్తో మీరు వేరుగా ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది విడాకులు కాదు, జస్ట్ ఒక చట్టపరమైన బ్రేక్ అన్నమాట. ఇక అసలు విషయానికొస్తే ఈ 2 సెక్షన్లకు విడాకులకు ఒక లింక్ ఉంది. సెక్షన్ 9 కిందగాని 10 కిందగాని కోర్టు ఆర్డర్ వచ్చాక కూడా మీరు సంవత్సరం పాటు కలవలేదనుకోండి, అప్పుడు అదే విడాకులు తీసుకోవడానికి ఒక సాలిడ్ రీజన్ అయిపోతుంది. ఈ విషయాన్ని మనకి సెక్షన్ 13(1)(a) చెబుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే సెక్షన్ 9 మరియు 10 మొదట బంధాన్ని నిలపడానికి ట్రై చేస్తాయి, కాని అవి వర్కౌట్ కాకపోతే అవే విడాకులకు దారి చూపిస్తాయి.